హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనురిషి ఆఫీషియల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీ కుటుంబ సభ్యులకి ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అంటేనే మనకు గుర్తొచ్చేది బొబ్బట్లు. సో ఇప్పుడు చేసేద్దాం. మీరు కూడా ఈజీ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు. ప్రాసెస్ మొత్తం చివరి దాకా చూసేయండి. సో 1 గ్లాస్ మైదా పిండికి 1 గ్లాస్ గోధుమ పిండి తీసుకొని చపాతీ పిండి కంటే సాఫ్ట్గా వచ్చేలా కలుపుకొని 3 to 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని ఒక 2 hours పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ 1 hour నానబెట్టిన శనగపప్పుని కుక్కర్లోకి తీసుకొని లైట్గా ఆయిల్ వేసుకొని 2-3 విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్న పప్పుని వాటర్ లేకుండా డ్రైన్ చేసుకొని మీ స్వీట్నెస్కి తగినంత బెల్లం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. నేనైతే బెల్లం అండ్ షుగర్ 2 types ఆఫ్ బొబ్బట్లు చేస్తున్నా గైస్. నెక్స్ట్ గ్రైండ్ చేసుకున్న పప్పుని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అంతలోపు ఒక కవర్ని 2 parts చేసుకొని కింద కవర్కి ఆయిల్ రాస్తూ మైదా పిండిని పూరీ సైజ్ కంటే చిన్నగా చేసుకొని అందులోకి గ్రైండ్ చేసుకున్న పప్పు మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేస్తూ లోపలికి ప్రెస్ చేస్తూ రౌండ్గా చేసి పైనుండి ఇంకో కవర్ పెట్టేసి మెల్లిగా 4 fingersతో రౌండ్ షేప్ వచ్చేలాగా 2 times లెఫ్ట్ అండ్ 2 times రైట్ కంటే సాఫ్ట్గా వచ్చేస్తాయి. ఇంకా స్లో ఫ్లేమ్ మీద కాల్చుకుంటే వేడి వేడి నెయ్యితో తింటే నేతి బొబ్బట్లు రెడీ. యాక్చువల్గా నేను ఫస్ట్ టైం చేస్తున్నాను గైస్. మీరు కూడా ఈజీ అండ్ టేస్టీగా ఫస్ట్ టైమే బెస్ట్గా చేయాలంటే ప్రాసెస్ని ఫాలో అవ్వండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అనురిషి ఆఫీషియల్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అనురిషి ఆఫీషియల్. ఇంకా ఇలానే సపోర్ట్ చేస్తుండండి. మరెన్నో వీడియోస్తో మీ ముందుకు ఇలానే వచ్చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.